నీకో టాలెంట్ ఉన్నప్పుడు, నాకో టాలెంట్ ఉన్నప్పుడు, నీ స్కిల్ వేరైనప్పుడు, నా స్కిల్ వేరైనప్పుడు, నీ నెత్తి వేరైనప్పుడు, నా నెత్తి వేరైనప్పుడు అందరికి కలిపి సేమ్ మ్యాథ్స్ ఎందుకు సార్? అందరికి సేమ్ తెలుగు ఎందుకు సార్? అందరికి నీకే కదా, అందరు డిఫరెంట్ ఉన్నారు కదా, డిఫరెంట్ ప్రొఫెషన్స్. క్రికెట్ ఆడాలనుకున్నటువంటి నాకు మ్యాథ్స్ ఎందుకు? రైట్? సరే, ఎంతమందికి గోల్స్ ఉన్నాయి ఇక్కడ? గోల్స్ కొంతమంది మొత్తం లేదు అంటే ఫుల్ గోల్ ఉంటారు, కొంతమంది సగం లేదు అంటే సగం గోల్ మొత్తం లేపండి, మొత్తానికి రైట్. చిన్న స్టోరీ చెప్తాను ఒకసారి. ఎందుకు అడిగినా అంటే 1979లో బిఫోర్ దాట్ నేను అప్పుడప్పుడు మధ్యలో 1, 2, 3 చెప్తా. స్పెషల్ మా జాతర రకాల ఒకటి చెప్తా. 1, 2, 3 చెప్తా. 1 అన్నప్పుడు 1 క్లాప్, 2 అన్నప్పుడు 3 అన్నప్పుడు మధ్యలో పాయింట్ తిరగడం వచ్చేస్తే రెడీ కూడా ఆడుకుంటున్నాం వినా. 1 అంటే 1, 2, 3 కొట్టడం ముందే ఒకటి చేస్తున్నా, మధ్య 1, 2 ఇష్టం ఓకేనా? అలాగే ఉండాలి. రైట్? 1, 2, 3 రైట్. 1979లో హార్వర్డ్ యూనివర్సిటీలో సర్వే చేశారు, రీసెర్చ్ చేశారు. వాళ్ళు ఎవరంటే అక్కడ యూనివర్సిటీ అందరూ తీసుకొచ్చి స్టూడెంట్ కూర్చోబెట్టి ఎంతమంది గోల్స్ ని హ్యాండిల్ చేయమని చెప్పారు. అందరూ ఏం చేశారు, అందులో ఒక 84% ఆఫ్ పీపుల్ కి గోల్స్ లేవు, ఏం లేవు. వాళ్ళు ఒక 13% పీపుల్ కి గోల్స్ ఉన్నాయి, దే ఆర్ రైటింగ్ దేర్ గోల్స్ బట్ నెత్తిలో ఉన్నాయి, బయట కనిపిస్తలేవు. ఒక 3% ఆఫ్ పీపుల్ మాత్రం గోల్ ని రాసి పెట్టారు, దే డిసైడ్ ద డేట్ ఆల్సో, వాళ్ళ డేట్ ని కూడా డిసైడ్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 years 1989లో వాళ్ళని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే ఎవరైతే 84% ఎవరు గోల్స్ లేని ఉంటారు కదా, వాళ్ళు చిన్నగా 10,000కు 15,000కు 20,000కు జాబ్లు చేస్తారు. అరే పాయింట్. ఎస్, ఎవరైతే 13% లో ఉన్నారు, 13% అంటే గోల్స్ ఉన్నాయి, ఏమున్నాయి మైండ్ లో ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక డీసెంట్ ఇన్కమ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ నడుస్తుంది, సరిపోతుంది. కానీ ఎవరైతే 3% ఆఫ్ పీపుల్ గోల్స్ రాసి పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్, బిలియనర్స్ అయ్యారు. ఎవరు? 3% ఉన్నారు. ఈ యూనివర్స్ ఏం చెప్తుందంటే, అరే బాబు, ఓ మనిషి, ఓ నరుడా, నువ్వు ఏం కావాలో కొడుకు అయిపోతావురా బాబు అని చెప్తుంది. ఎవరు? ఈ సృష్టి. కానీ నీకు ఏం కావాలో క్లారిటీ తెచ్చుకోలేక మూర్ఖంగా బయటకు వెళ్ళిపోతుంది కదా. ఎగ్జాంపుల్ ఏమన్నా 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎంత మంది ఇక్కడ ఉన్నారు? ఐ మీన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఎల్కేజీ శిశుధరణ కదా, దాదాపుగా 11 సంవత్సరాలు కదా కదా కదా. గట్టిగా మాట్లాడితే ఏమనుకోకు, గుర్తుందారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే 11 సంవత్సరాలు చదువుకొని పుస్తకాలు తిరిగేసి నమ్మి దగ్గర ఒక 100 సార్లు ఎగ్జామ్ రాసిన నీకు ఇంకా ఒక గోల్ గుర్తు రాకపోతే ఏం చదువుకుంటున్నావు? ఏం చదువుకుంటున్నావు? నా క్వశ్చన్ అర్థమైందా? 12 సంవత్సరాలు చదువుకున్నాక కూడా నువ్వు ఏం చేయాలో డిసైడ్ చేయకపోతే ఎందుకు బతి? ఎందుకు మామూలు ఎందుకు అర్థం చూసుకొని ఖాళీ ఊడించుకోండి. అర్థమైందని చెప్పింది. కామారెడ్డి నేను పోవాలా, ఏం చేయాలా? కామారెడ్డి బస్ ఎక్కాలి. కామారెడ్డి బస్ ఎక్కగానే బస్ పోతురా, డ్రైవర్ రావాలా, డ్రైవర్ రాగానే పోతురా, టికెట్ ఇప్పాలి. టికెట్ ఇప్పినప్పుడు ఏడిపోతావు బాబా అంటే చెప్పా, మా అమ్మ చెప్పడం, మా నాన్న చెప్పదు అన్నాడు. పోతా అరే కామారెడ్డి పోవాలంటే కామారెడ్డి బస్ ఎక్కాలా, టికెట్ తీసుకొని తెలుస్తుంది నీకు మూడు కూడా. మరి
లైఫ్ లో సెటిల్ కావాలంటే గోల్ అని తెలియదా? తెలియదా? మరి 12 ఏదో గుర్తు పెట్టుకో. నీకు కనుక గోల్ లేకపోతే నువ్వు రాష్ట్ర పరీక్షలు ఆ పరీక్షల వచ్చే మార్కులు నెత్తి గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? 1 2 3 ఇంకా కొంచెం బెటర్ గా ఆడమని ట్రై చేస్తా. ఒక ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు అబ్బాయి లేరా? అబ్బాయి లేరా? అబ్బాయి లేరా? ఇద్దరు అమ్మాయిలు రండి. ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ వీళ్ళకి టాస్క్ ఇస్తా. ఒక 30 సెకండ్ టైం ఇస్తా. బాగా అబ్జర్వ్ చేయాలి, జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. ఈ రోజు తర్వాత గోల్ పెట్టుకోలేవు అనుకో, ఇంటికి పోయి అర్థం చూసుకుని రాసి పెట్టుకుని ఈ ఇష్టం ఏమన్నా రాసి మీ ఇష్టం. రైట్, ఒక 30 సెకండ్ టైం ఇస్తా. 1 2 3 అందరూ కౌంట్ చేస్తారు. 30 సెకండ్ అయిపోయిన తర్వాత ఇష్టం వచ్చింది ఏమని చేసి. ఓకేనా? డన్. స్టార్ట్. 1 2 చాలా కౌంట్ చేస్తారు. 1 2 నచ్చిన పని సేమ్ 1 to 30 కౌంట్ చేద్దాం. ఏం చెప్తుంది కదా చేసి ఆ గేట్ రాకపోయి దాని ఫోటో కావాలి. 1 to 30 కౌంట్ చేస్తాం. ఎవరు ముందు కూడా కలిసి కూడా వచ్చింది. 1 to 30 కౌంట్ చేస్తున్నాము. ఆ గేట్ టచ్ చేసినా కష్టం. ఇప్పుడు 1 to 30. ఓకే, లెట్స్ స్టార్ట్. 1 ఒకవేళ ముసరంగా గోలు పెట్టుకోలేకపోతే అర్థమైనా? అర్థమైనా? గోల్ పెట్టుకోకపోతే బిత్తిరి చూపులు చూస్తున్నారు. వాళ్ళకి టైం ఇచ్చిన బట్ వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? గోల్ లేవు, క్లారిటీ లేవు, టైం పాస్ అయిపోయి తప్పకుండా కూర్చున్నాడు. ఒకవేళ గోల్ లేక టార్గెట్ లేకపోతే మీ పరిస్థితి అంతే. స్పెషల్గా అమ్మాయిలు మీకే చెప్తున్నా, అమ్మాయిలు బంగారు కళ్ళు ప్రోగ్రామ్ మీకోసం జాగ్రత్త వినండి. ఓకేనా? అర్థమవుతుందా? గోల్ లేకపోతే ఏమవుతుందంటే గోల్ ఉంది, దానికి టైం ఉంది, టార్గెట్ ఉంటే టార్గెట్ ఉంది 30 seconds టైం, బట్ ఈ అచీవ్ 19 seconds కదా. టార్గెట్ బ్రేక్ చేసుకుంటే దానికంటే ముందే అచీవ్ చేసుకో. 1 నిమిషం లేట్ అయినా పర్లేదు, ఖచ్చితంగా అచీవ్ చేసుకో. లేకపోతే మాత్రం అస్తవ్యస్తం అగమ్య గోచరమైన పరిస్థితి. అర్థమైందా?
బాగా అర్థమైంది అనుకుంటా. ఎవరికి అర్థమైనా కాకపోయినా ఈ ముగ్గురికి మాత్రం జీవితాంతం గుర్తుంటారు. ఏమని గోల్ పెట్టుకోవాలని చెప్పేసి బాగా గుర్తుంటుంది. ఎందుకంటే ఇంతమంది నమ్మింది కాబట్టి ఖచ్చితంగా గోల్ కదా. అర్థమైందా? బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ వన్స్ అగైన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా? బాగుంది కదా. కొన్ని డిస్టర్బెన్స్ చేస్తుంది. ఒక నిమిషం ఆగాలి. 1 2 3 1 2 3 బాగుందా సార్? పర్లేదు ఉండనివ్వండి. పర్లేదు రైట్. రాకెట్ రాకెట్ ఎన్ని పిచ్చివాడు ఊరికి మింగే ఊరుకోండి. అప్పుడు రాకెట్ అంటది, హెలికాప్టర్ అంటది, నీకేంది నెప్పి ప్లాన్లు ఉన్నాయి, ఊరుకునే చల్లగా ఉంటుంది. నాకు కింద మండుతున్నాయి కాబట్టి భయపడుతున్నాను. ఎవరి జీవితంలో అయితే బర్నింగ్ డిజైన్ ఉండడు, ఎవరికైతే అవమానాలు జరుగుతాయో, ఎవరు చూసి నవ్వుతారో వారు డెఫినెట్ మీ జీవితం మిగులుతారు. కబడ్డీలో ఉండే కష్టం సాధిస్తావు. ఇట్లా అవమానం పాలు కావాల్సింది. ఇట్లా అవమానం పాలు అయితే ఖచ్చితంగా డెఫినెట్ వచ్చింది. ఒకవేళ నువ్వు ఎప్పుడంతా నువ్వు ఏం సాధిస్తావు అయినా అన్నట్టు కాదు. బట్ వాడు అన్నది చూస్తాం. ఒక మ్యాథ్స్ బాగా చేస్తుంది క్లాస్ లా. ఎవరైతే క్లాస్ లో మ్యాథ్స్ బాగా చేస్తుందో వాడుకున్న కిందకి కొనుక్కునేది. నేను కూడా మ్యాథ్స్ ఇచ్చాను కదా. మ్యాథ్స్ లో కిందకి ఉంటుంది కదా. కానీ వాడుకున్న టెక్నిక్ ఎవడుకున్నాడు. కొద్దిగా ఇంగ్లీష్ 4 పదాలు చుట్టూ కట్టాలనుకో, ఇక వాడు మామూలులో పెరు కదా. అవునా? బట్ క్రికెట్ ఆడతావా ఆడు, వాలీబాల్ ఆడతావా ఆడు, తింటావా తిను, పడుకుంటావా పడుకో, మ్యాథ్స్ చేస్తావా సైన్స్ చేస్తావా ఏమన్నా లేదు. విరాట్ కోహ్లీ పేరు చెప్తే ఎట్లయితే బ్యాటింగ్ గుర్తుకొస్తుందో, నీ పేరు చెప్తే ఒక బ్రాండ్, ఒక యూనిక్ నేచర్ అట్లా గుర్తుకొచ్చింది. That is called success. That is called success. అసలు ఎందుకు చదువుకోవాలో క్లారిటీ ఉందా మీకు? ఒక 3 పాయింట్లు నోట్ చేస్తా. ఎందుకు చదువుకోవాలని చెప్పేసి వింటారా? రెడీయా? స్టార్ట్ చేయాలా? ఫస్ట్ పాయింట్ ఫ్రీడమ్. ఏంటది? సాయం కథలో యుద్ధం చేయాలి. అలా ఫ్రీడమ్ అంటే మరి ఏంటి? స్వేచ్ఛమైంది. స్వేచ్ఛమా కష్టమా? ఓకే. ఫ్రీడమ్ కోసం చదువుకోవాలి. సో బై ద వే ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. తమ్ముడు 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 ఓకే అంటే తమ్ముడు అర్థం పేరు చూస్తారు కదా, ఆ పేరు ఓకే కొట్టదు ఇంకోసారి. ఓకేనా? రైట్. రానున్న 15 నిమిషాలు బాగా అయితే సరిపోతే గోల్ చేసి పోలేను. ఓకేనా? రైట్. వెన్ ఈజ్ యువర్ రిటైర్మెంట్? మీ రిటైర్మెంట్ ఎప్పుడు? మీ రిటైర్మెంట్ ఎప్పుడు? మీ రిటైర్మెంట్ ఎప్పుడు? ఏది అయిపోయిందంట? అర్థం కాదు. 10th అయిపోయిందంట అంటే పెళ్లి చేసుకుంటారు. అంటే మంచిగా గుర్తొచ్చింది చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి. మన కోసం మనం రావాలంటే లైన్ కట్టాలి. మేడం పేరు వచ్చాను అయింది కదా, మా చెల్లి రాజానికి పెళ్లి చేయాలా కాకపోతే భయపడుతున్నా. ఎందుకు భయపడుతున్నా అంటే ఆయన మన రీసెంట్ ఆయన వచ్చిండు జర్మనీలో ఆయన వచ్చిండు. సంబంధం బాగుంది, మీరు పిల్ల బాగుందని చెప్పి పంపించమంటే ఫోటోలు పంపించమన్నారు. నాకేముందంటే ఫోటో పంపిస్తే మా చెల్లి గురించి బాగా తెలుసుకోవాలి, వీడియో పంపించాను.
ఏ వీడియో మేడం పేరు కొట్టి వీడియో సింగిల్ వీడియో వస్తాయి. వీడియో పంపిన వాడు చూసి దండం పెడతాడు. ఇంత ప్రొఫెషనల్ మనకు చెప్పాడు. అర్థమైందా చెప్పింది? నిన్ను చూసి భయపడాలా, నీ క్వాలిఫికేషన్ చూసి అడగపోవాలా, నీకున్న పొజిషన్ చూసి తెలియ చేయాలి. అట్లా ఉన్నప్పుడు మ్యారేజ్, అట్లా ఉంటే మ్యారేజ్, లేకపోతే ఏముండదు. అది లేకపోతే ఏముండదు. నవ్వుతున్నారా? అసలు ఏదని ఎందుకంటే తెలుసాలి, ఎందుకంటే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి అమ్మాయిలకు మినిమమ్ రోడ్ సెట్టింగ్ కానీ యువతల ఎదగాలని తప్ప ఏమి లేదు సార్. 10th క్లాస్ అయిపోయిన ఇంట్లో పోతూ లగ్గేసుకోవచ్చు. సిగ్గుపడు నవ్వుతారు, మీరు నవ్వుతారు. ఇంటర్మీడియట్ గురుకులాలు ఇంటర్మీడియట్ డిగ్రీ ఫీజు ఇస్తారు. వాళ్ళే పుట్టుబడి తెలుసా మీకు? ఎందుకంటే తెలుసా అవి మనకు చేసే బాబు నాకు మాట్లాడుతూ చేసే బాబు స్పెషల్ గా గర్ల్స్ కి స్టేట్ మొత్తంలో 600 కాలేజీలు ఉంటే బాయ్స్ కి చిప్పికొట్ట 100 లేవు. చిప్పికొట్ట బాయ్స్ 100 లేవు, గర్ల్స్ 600 కాలేజీలు ఉన్నాయి. ఎందుకు తెలుసా? పెళ్లి చేసేస్తున్నారు. ఆడ ఉంటే నాన్న కనీసం బుద్ధి చదువుకుంటారు, పెళ్లి చదువుకుంటారు. వాళ్ళ కోసం కాలేజీ పెట్టింది. దారుణమైన పరిస్థితి. ఒక సావిత్రిబాయి పూలే ఆ సమయంలోనే ఒక టీచర్ గా మారింది. దాదాపు 50,000 అయిపోయింది. బట్ స్టిల్ ఇంకా కూడా మళ్ళా చైల్డ్ మ్యారేజ్ అవుతున్నాయంటే మీరు సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడాలి తెలుసా? వాళ్ళని ఆ రకంగా మీరు మోటివేట్ చేయలేకపోయారు. ఒకవేళ వాళ్ళకే కనుక మీరే కనుక ఒక ఫుట్బాల్లో, ఒక క్రికెట్లో, ఒక చెస్లో, లేకపోతే స్టడీస్లో హైలైట్ ఒక పర్ఫార్మెన్స్ మీరు చూపిస్తే వాళ్ళని మీకు పెళ్లి చేస్తారు. ఇలా మా నాన్న ఉంటాడు, మా ఇంట్లో 5 మొత్తం, నేను ఒక్కరిని అలా 5 రాఖీ పండుగ మస్తు పడుతున్నాం. వాళ్ళకి సిస్టమ్ మార్చేసినాం. వాళ్ళు పెట్టాలి, మనం కట్టుకోవాలి. వాళ్ళే పెట్టాలి, మనం పెట్టాం. ఎడగకపోతే పైసలు 5 ఒక్కడితే 5 ఉంటారు. ఈ రోజు బాగా పెద్ద ఉంటుంది. చూసిన ఇప్పుడు అర్థమైందని చెప్పేది. మామూలు ఇట్లే పెళ్లి చేద్దామని అంటే దాన్ని ఆలోచించి చేసుకుని ఎవరు చెప్పినారు. వీళ్ళని బిలీవ్ ఆర్ నాట్, ఇలా ఉందా రేపు హైదరాబాద్ ఉంటుంది, తర్వాత వైజాగ్ పోతుంది, ఆడికి మళ్ళీ బెంగళూరు పోతుంది. నాకు తెలిసి ఈ నెల ఒక 5 రోజులు ఇంటికాడ లేదు. జనవరి నెలలో 5 days కూడా ఇంటికాడ లేదు. ఆ 5 days ఎప్పుడు చెప్పన్నా 14, 15, 16, 17 ఈ 4 రోజులు ఉంది అంతే ఇంటికాడ. ఇప్పటిదాకా ఇంటికాడ లేదా? ఎటువైంది అడుగుతుంది. ట్రైనింగ్ నడుస్తుంది, క్లాసులు వస్తుంది, 60 క్లాసులు వస్తుంది. ఆ పొజిషన్ రావాలి అంటే ఆ నమ్మకం మనం కలిగించాలి. రైట్, గో బ్యాక్ టు యువర్ టాపిక్ ఫ్రీడమ్. చెప్తాం, అది కంటిన్యూ చేస్తాం. ఓకేనా? రెస్పెక్ట్ కావాలి. రైట్, ఫ్రీడమ్. రిటైర్మెంట్ ఏం చెప్పరా? చెప్తారా? రిటైర్మెంట్ ఏజ్ 60 years. ఈ సమాజం మిమ్మల్ని మోసం చేస్తుంది. అరే బాబు 60 ఏళ్ళప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటే మీరేంటి అడగని కూర్చుంటే ఇప్పుడు అది కదా అడ్డం పడుతూ మళ్ళీ కరెక్ట్ గా నిద్ర కూడా పట్టండి. రిటైర్మెంట్ తీసుకుని ఎక్కువ ఏం చేసుకుంటాం? రిటైర్ as early as possible at the smallest age 18.